తెలంగాణలో 179 ఎమ్మెల్యేలు అవుతారు, 25 ఎంపీలు అవుతారని ఇలా పేపర్లో కూడా వచ్చింది. ఇది డిలిమిటేషన్, నువ్వు నేను తప్పించుకున్నది కాదు. గణపురం ఇన్ని రోజులు దాదాపు 35 నుండి 45% ఎస్సీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి 1978 నుండి ఇప్పటి వరకు రిజర్వేషన్ మారలే. చర్యాల రిజర్వేషన్ మారింది, పరకాల రిజర్వేషన్ మారింది, వర్ధనపేట రిజర్వేషన్ మారింది. గతంలో ఉన్నాయి కాకుండా వేరే అయినాయి, మనది కాలే. అనేక మంది గణపురం మీద కన్నేసిన వాస్తవం. ఇక్కడ పెద్ద కన్ను డేగ కన్ను నేనే, అసలు కన్ను నాయనే. ఇక్కడ నన్ను దాటి ఎవరు కూడా రాలేరు. ఒకవేళ వస్తే వీళ్ళందరి సహకారంతో, వీళ్ళందరి మెప్పుతోటి రాజన్న దగ్గరకు వచ్చి అన్నా పలానా తీసుకుంటా అంటే నేనే బ్రహ్మరథం బట్టి తీసుకొస్తా. ఎవరైనా ఇక్కడికి రావాలి రాజన్న సహకారం, ఎవరైనా రాజన్న సహకారం కాకుండా ఇక్కడ ఎవరన్నా రాగలరా, మనగలరా? ఎట్లా వీలవుతుంది చెప్పు? ఎట్లయితుంది? అది అవుతుందా? గణపురం ఇక్కడ పుట్టి పెరిగి అడ్డ. గణపురం అంటే రాజన్న పుట్టిన గడ్డ, అడ్డ కూడా. సో ఇక్కడ అదే ఇది ఫండమెంటల్ గా గణపురము వరుసగా ఇక్కడ పుట్టి పెరుగుడు స్థానికులు అదొకటి. రెండవది 4 సార్లు ఓడిసిన ఎమ్మెల్యేను, గెలిచిన ఎమ్మెల్యేను ఓడిపోలే, నాకు టికెట్ రాకుండా లేను. భిక్ష ఇచ్చినాం కడియంశ్ గారికి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, పల్ల రాజశేఖర రెడ్డి గారు నన్ను కన్సోల్ చేయడానికి, నన్ను ఓదార్చడానికి అప్పటికప్పుడు రైతు సమితి చైర్మన్ ఇచ్చి, రేపు ఎమ్మెల్సీ అయితే మంత్రి ఇస్తామని చెప్పి, లేకపోతే ఎంపీ ఇస్తామని చెప్పి నన్ను ఒప్పించి ఇది మన జంగాం అదేవిధంగా గన్పూర్ గెలిపిమన్నారు. మీకు తెలుసు, నేను ఇన్ఛార్జ్ చేస్తున్నాం, అది గెలిపించి నా చేతిలో పెట్టాలని కేసీఆర్ గారు అంటే, ఒక్కసారి రాజన్న ఇన్ఛార్జ్ ఎక్కడ పోయిండు, గప్చుప్ ఎక్కడిదక్కడ గప్చుప్ తెలిసిందంటే. ఇవాళ అభివృద్ధి వరంగల్ జిల్లాలో ఈ 2 మాత్రమే ఎందుకు గెలిచినాయి? ఎంతో గింతన్న రాజన్న ఉన్నది కదా, తులమంతైనా ఉన్నది కదా, తులమంతైనా ఉంటుంది కదా, ఈ 2 గెలిచినాయి. ఇంకిత జ్ఞానం లేదు ఆలోచించడానికి. వారి స్థాయిని బట్టి, వారు పనిచేసే విధానాన్ని బట్టి తప్పకుండా కాపాడుకునే బాధ్యత నాది. అనేక మందిని అక్కడికి రాని వాళ్ళని కూడా అందరం ఎక్కించినాం. కాపాడుకున్నాడు, కొంటతనం చేసినాడు, కొంచెం బుద్ధి ఉన్నాడు, కొంచెం బుద్ధి అని వాడే నాశనం అయిపోయాడు. రాజన్నకు అన్యాయం చేసినాడు ఎవరు కూడా మనలేడు. వాడు నిజం చెప్పాలంటే శాపమే అంటారు. ఎందుకంటే మళ్ళీ మొన్న కూడా చెప్పిన, రాజన్న అంటేనే శివుడు బోధ కావచ్చు, వరాలు ఇస్తుంటాడు, మంచిగా వరాలు ఇస్తాడు, కాపాడుకుంటే మంచిగా ఉంటుంది. లేకపోతే 3వ కంటి తెస్తారు, బస్ అంతే, పక్క అట్లనే ఉంటుంది. మా మనోజ్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాకు రాజకీయాలు తీసుకుపోయి టికెట్ ఇచ్చింది. ఆయన రాజకీయ గురువు అయితే ఈయన దేవుడు కేసీఆర్ గారు. ఎందుకంటే ఇది హిస్టారికల్ ఈవెంట్ ఇన్ తెలంగాణ స్టేటే చీడ పురుగులు లాంటి అనేక సార్లు హామీలు ఇచ్చి ఇవాళ మండలం మొత్తం కూడా ముక్త కంఠంతో ఇప్పటి వరకు గణపురం నియోజకవర్గంలో ఏ మండలంలో కూడా ముక్త కంఠంతో ఫలానా వ్యక్తులను పార్టీ నుండి తీసేయండి అన్న ఏకైక మండలం చిల్పూర్ మండలం ప్రవేశిస్తూ ఉంటారు. తప్పకుండా అట్లాంటి వాళ్ళ మీద పరిగణ చర్యలు ఉంటాయి. దానికి ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి ఉంటుంది. ఏ రకంగా వారి మీద చర్యలు తీసుకోవాలని అధినాయకుల అభిష్టం తీసుకున్న మేరకు తప్పకుండా వారి మీద చర్యలు ఉంటాయి. మీరు చూసి కడిగేసేయాలి కదా, అటు కాదు, ఇటు కాదు, ఎటు గారు రాష్ట్రం. ఎందుకంటే గట్టిగా ఒక సర్పంచ్ ఊళ్ళో ప్రతిపక్షంగా ఉండేది ఉంటే ఊరంతా బలం. గ్రామాధ్యక్షుడు, సర్పంచ్ ఇద్దరు కలిస్తే అక్కడ ఏ ప్రోగ్రాం జరగద్దు. వచ్చే ముందు ఏ కార్యక్రమం సర్పంచ్ రావాలన్నా గ్రామ సర్పంచ్ చెప్పే రావాలి ఆ ఊరికి. గ్రామ సర్పంచ్ మనోడైతే అధ్యక్షుడు చెప్తాడు, అధ్యక్షుడు అందరితో చెప్తే 15, 20 మంది, 50 మంది మనోళ్ళు తయారవుతారు. అక్కడ నిలదీయడానికి 2500 గురించి నిలదీయవచ్చు, స్కూటీ గురించి నిలదీయవచ్చు, తర్వాత తులం బంగారం గురించి నిలదీయవచ్చు, రైతు భరోసా గురించి నిలదీయవచ్చు, రైతు బీమా గురించి నిలదీయవచ్చు, 24 గంటల కరెంటు గురించి అనేక రకాలు నిలదీయడానికి అనేక అంశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టాలి. కేసీఆర్ గారిని మళ్ళీ సీఎం సీట్లో కూర్చున్న, ముఖ్యమంత్రి సీట్లో కూర్చునే వరకు మనం అందరం కూడా నిరంతర పోరాటం చేయాలి. పొందుతున్న వాళ్ళు నకిలీ కాంగ్రెస్ వాళ్ళు, ఓటు వేయకుండా లబ్ధి పొందుతున్న వాళ్ళు నకిలీ కాంగ్రెస్ వాళ్ళు అయితే
ఓటేసి మోసపోయింది మనం. ఇలా కేటీఆర్ గారు మొన్న ఒక మీటింగ్లో అన్నాడు, నిజమే, అపాత్ర ధర్మం చేయొద్దు, ఎవరు అడగకుండా ధర్మం చేయొద్దు. కానీ కేసీఆర్ గారు అన్ని అడగకుండానే ఇచ్చేసిండు, అన్ని సాచురేషన్ మోడ్లో ఇచ్చేసిండు. ఆ రకంగా మేము ఒక రకంగా తప్పు చేసినామని చెప్పడం జరిగింది. నిజంగా గణపురం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కూడా ఒక తప్పు చేసినాం, కడియం శ్రీహరికి ఓటేసి తప్పు చేసినాం. మనం అందరం కూడా దుర్మార్గుడు, దుష్టుడు, నమ్మక ద్రోహి, తిన్నింటి వాసాన్ని లెక్క పెడతారని తెలిసి కూడా, ఆయన గత చరిత్ర తెలిసి కూడా ఆయనకు ఓటేసినాం. ఈరోజు గణపురంలో ఒక పోలీసు రాజ్యం జరుగుతూ ఉంది. 6 కిలోల బియ్యం ఇవ్వడానికి 60 మంది పోలీసులను తీసుకొస్తా ఉన్నారు. ఒక మండలంలో కళ్యాణ లక్ష్మి సిఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఇవ్వాలని గతంలో కేసీఆర్ ఇచ్చిన ఇప్పుడు ఇస్తున్నా కూడా అవి ఇవ్వాలంటే కూడా కూర్చో. కాబట్టి దయచేసి కడియం శ్రీహరి గారు ఏం ప్లాన్ చేసుకున్నాడంటే, ఏ కార్యక్రమం అయినా కూడా మండల స్థాయిలో అయితే నాకేం కష్టం ఉండదు, ఊర్లలోకి పోయే కార్యక్రమం చేయట్లేదు. సో మండలంలో కార్యక్రమానికి మండల ఇన్ఛార్జి, నియోజకవర్గానికి సంబంధించిన ఈ మండలానికి సంబంధించిన లీడర్లు అందరూ కలిసి మండల స్థాయి కార్యక్రమం చేయాలి. గ్రామ కమిటీల సహకారంతో మండల స్థాయిలో చేయాలి. ఏ ఊర్లో కార్యక్రమానికి కడియం వస్తే అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు ఎదురు తిరగాలి. ఇది మనం చేయాల్సింది. ప్రతిపక్షంగా నాయకులం కావాలి, రేపు సర్పంచ్ ఎంపీటీసీ కావాలి, రేపు జెడ్పీటీసీ కావాలి, రేపు గ్రామ అధ్యక్ష పదవి కావాలి, గ్రామ జనరల్ సెక్రటరీ కావాలి, మండల అధ్యక్ష పదవి కావాలి, మండలంలో జెడ్పీటీసీ కావాలి. ఇవన్నీ కావాలంటే మన పనితనమే గీటురాయి. మనం ఏంటి మన పనితనము అంటే, మన ఊరికి కడియం శ్రీహరి ఏ కార్యక్రమం నన్ను వచ్చేది ఉంటే కడియం శ్రీహరిని నిలదీసే హక్కు ప్రతిపక్షాలది. కడియం శ్రీహరిని నిలదీసే హక్కు బీఆర్ఎస్ నాయకులకు ఉన్నది. రాజీనామా చేయమనే హక్కు బీఆర్ఎస్ శ్రేణులకు ఉన్నది. ఎందుకంటే చాలా మంది ఇప్పటి వరకు భయపడుతున్నారు, పోలీసులు అరెస్ట్ చేస్తారు కావచ్చు. ఎంతమందిని అరెస్ట్ చేసి ఎంతమంది జైలు వేయలు, ఎంతమంది మీద కొట్టేళ్ళు. వెనుకట రోజులు కాదు, పోలీసులు కొట్టే రోజులు ఎప్పుడో పోయినాయి. దయచేసి కార్యకర్తలందరూ కూడా గుర్తుంచుకోవాలి, కడియం శ్రీహరిని ఎక్కడికక్కడ నిలదీయండి. ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు. మహిళలు ముఖ్యంగా తిరగబడాలా. పోయినట్టు కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకోవడానికే పోవాలి, కానీ ఆ తల్లి అయ్యాకి కళ్యాణ లక్ష్మి ఇస్తున్నావు, తులం బంగారం ఏదని అడగాలి. మనం తయారు చేసి ఆ కళ్యాణ లక్ష్మి చెక్ తీసుకున్నప్పుడే మన తల్లులకు చెప్పాలి. కాలేజీ చదివే పిల్లలకు స్కూటీ ఇస్తాడన్నారు, ఏమైందయ్యా అని అడగాలి. ఇంటింటికి మహాలక్ష్మి పేరుగా 2500 రూపాయలు నెలకి ఇస్తానన్నావు, ఏమైంది అని అడగాలి.